జై శ్రీమన్నారాయణ. సుదర్శనవాణి పరిపూర్ణ వాస్తు. గృహ నిర్మాణాలు ఏర్పాటు చేసిన తర్వాత చాలా మందికి ఒక సందేహం వస్తూ ఉంటుంది. మాకు కుక్కలు ఉన్నాయండి, గృహానికి ఏ దిక్కులో ఉండాలి? కుక్కలకు సంబంధించిన షెడ్స్, పెట్స్కి సంబంధించిన షెడ్స్ కానీ, అంటే వాళ్ళు పెంచుకునేటువంటి జంతువులు ఏవైతే ఉంటాయో, పశువులు అనేక రకాలు ఉంటుంటాయి. ఆవులు ఉంటుంటాయి, బర్రెలు ఉంటుంటాయి, గొర్రెలు ఉంటుంటాయి. అట్లా కుక్కల్ని కూడా పెట్టుకుంటూ ఉంటారు. చాలామంది మనం చూస్తూ ఉంటాం. సో అవి ప్రీతికరంగా చూసుకునేటువంటి కుక్కలు అందులో కొన్ని రకాలైనటువంటి వర్గాలు కూడా ఉంటుంటాయి. వాటిలో చాలా రకాలు ఉంటాయి, కాస్ట్లీ కూడా ఉంటాయి. సో వాటిని సంరక్షించుకుంటూ ఉండటం, వాటికి మన గృహ నిర్మాణ సముదాయాల్లో ఏ దిక్కుల్లో కుక్కలకి షెడ్లు వేస్తే వాటి యొక్క ఆరోగ్యాలు బలంగా ఉంటాయి, అవి సమృద్ధిగా ఆరోగ్యపరంగా ఉండటానికి ఎట్లాంటి ప్రదేశాలు వేయచ్చు, వేటిల్లో మనం ఉంచవచ్చు అని చూస్తే, ఇక్కడ ఇటీవల కాలంలో ఒంగోలులో ఒకటి నేను వేయించాను. జాగ్రత్తగా గమనిస్తే ఈ ఒంగోలులో వేయించింది ఒక ఉపగ్రహం లాగా తీసుకున్నాం మోడల్. అంటే చుట్టిల్లు అంటాం మనం, పూర్వకాలంలో చూసాము. చుట్టిల్లు అనేది చాలాసార్లు చెప్పున్నాను. ఆ చుట్టిల్లుకి చక్కగా చూసారు లేదు, తూర్పు వైపున ఒక చిన్న డోర్ పెట్టున్నాను, 3 వైపులా కిటికీ పెట్టున్నాము. ఈ చుట్టిల్లు ఏదైతే ఏర్పాటు చేస్తున్నాను నేను, ఇది వాయు భాగంలో ఏర్పాటు చేసాము. దీనికి ఉండేటువంటి వీళ్ళకి సంబంధించినటువంటి ఏవైతే వీళ్ళు పెంచుకునేటువంటి పెంపుడు కుక్కలు ఏవైతే ఉంటాయో వాటిని చక్కగా దాని లోపల కట్టేస్తారు. వీడప్పుడు కూడా బయటకు ఓపెన్ చేసి వదులుతూ ఉంటారు. మళ్ళీ రాత్రిపూట అయ్యేసరికి దానిలో సంరక్షణగా ఉంటుంది. కాబట్టి ఈ విధంగా మనం వాయువ్య భాగాల్లో కానీ ఆగ్నేయ భాగాల్లో కానీ మనం ఈ యొక్క చుట్టిల్లు లాంటివి వేయచ్చు, చిన్న చిన్న షెడ్లు వేయచ్చు. అయితే దిక్కులు చూసుకోవాలి, డిగ్రీస్ చూసుకోవాలి. ఈ డిగ్రీస్ ప్రమాణం ప్రకారంగా వీటిని ఏర్పాటు చేసుకుంటే ఎటువంటి ఇబ్బంది లేదు. ఇదందరం కూడాను మనం గమనించాలి. నవ్వేడేసి ఇట్లాంటివి మనకు పశువుల్ని సంరక్షణ చేసుకోవడానికి చాలామంది మక్కువ చూపుతున్నారు. ఇంటి సముదాయాల్లో పెట్టుకుంటున్నాం కాబట్టి ఇది జాగ్రత్త చేసుకొని పెట్టుకోవటం మంచిది. జై శ్రీమన్నారాయణ.